ఆసిఫాబాద్ జిల్లా కౌటాల చిల్తన మానేపల్లిలో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాపై హెచ్ఎంటీవీలో ప్రసారమైన కథనానికి అధికారులు స్పందించారు. దరంపల్లి వాగు నుంచి ఇసుకను తోడి రోడ్డు పక్కన నిల్వ చేస్తున్నారు అక్రమదారులు. నిల్వను పరిశీలించిన మైనింగ్ రెవెన్యూ శాఖ అధికారులు దాదాపు 15 ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేశారు. అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే చర్యలు తప్పవని తహసీల్దార్ వెంకటేశ్వర్ హెచ్చరించారు. మాకున్న సమాచారం మేరకు ఒక 15 ట్రాక్టర్ల లోడు ఇసుకను అన్నోన్ పర్సన్స్ డంప్ చేయడం జరిగింది. వెంటనే మాకు సమాచారం అందుకున్న తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ఏడీ మైనింగ్ గారు వచ్చి సీజ్ చేయడం జరిగింది. అది ఎవరు ఏంటి అనే విషయం మనకి ఇంకా క్లుప్తంగా తెలియదు. ఈ విషయంలో మేము విచారణ చేపట్టి తొందరలోనే దీన్ని బహిర్గతం చేస్తాము. ఇంకెవరు కూడా ఇలాంటి పనులు చేయకూడదని కోరుతున్నాము. ఇట్లాంటి డంపింగ్ చేయడము, అక్రమంగా ఇసుక రవాణా చేయడము, పర్మిషన్ లేకుండా ఇసుకను తోడడం అట్లాంటివి ఏమన్నా జరిగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని